మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ బుల్లితెరపై డి జూనియర్స్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత నిహారికకు నాగశౌర్య సరసన ఓ మనసు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోకున్న నిహారిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తర్వాత నాగబాబుతో కలిసి నాన్న కూచి వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆవకాయ్, డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ లో కూడా తన అద్భుతమైన నటనను కనుబరిచింది. అంతేకాదు సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసి నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం నిర్మాతగా తన టాలెంట్ బయట పెడుతోంది. నిర్మాతగా మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది నిహారిక. ఈ మూవీ జనాల అంచనాలకు రీచ్ అవడంతో నిహారిక నిర్మాతగా మంచి పేరు సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మా నిహారిక మూవీ చూడండి అంటూ మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పెట్టారు. నిహారిక కష్టానికి ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కు వెళ్ళిన అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ మెగా డాటర్ నిహారిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక్కటి రాసుకొచ్చింది. నేడు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నిహారిక కూడా నా పార్ట్ టైం అమ్మ, ఫుల్ టైం అక్క అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు, నేను నిన్ను అత్యంతగా ప్రేమిస్తున్నాను అంటూ సుష్మిత కొణిదెలకు బర్త్డే విషెస్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక ఇన్స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.